అదే అడుగుతున్నా. దేవుని పరిచర్యలో ఆనందంగా సంతోషంగా బయలుపరిచిండు. దేవుడు బయలుపరిచాడు సేవకి నువ్వు పోవాలని. దేవుడు దానికోసం నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినావు? నేను చేసినమ్మా, నేను చాలా రోజులు చేసిన. లెక్క ఎట్టుంటదమ్మా? అదేలే, భారం కలిగి బాగా ప్రార్థన చేసినావు అనమాట. లెక్క ఎట్టుంటది, గుర్తు ఎట్టుంటది. ప్రార్థన చేసేటప్పుడల్లా దేవుడు అయ్యగారు కూడా అనుకున్నాను. అయ్యగారు కూడా చెప్పాడు, అమ్మ నీ కాసిన దేవుడు ఆలోచించాడు. అసలు సేవ పోతుందంటే ఎంతకంటే గొప్ప ధన్యత ఏముందమ్మా, ఎంతకంటే గొప్ప ధన్యత ఏముంది సేవ పోతుందంటే అని అన్నాడు. చర్చిల అయ్యగారు. ఏ అయ్యగారు? మన అయ్యగారు, జజమేన అయ్యగారు అన్నాడు. అప్పుడు ఫస్ట్లే సేవ బాగుంది. నీ భార్యని నీ కొడుకుని నీ అమ్మని బతికేలేవా, దేవుడు చూసుకుంటుంది సేవ బాగుని ఎప్పుడో చెప్పాడు. చెప్పినా ఏమో ఏమో